టైం అవుతుంది. హ్యాపీ బర్త్డే. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇదేంటంటే పోలిపాడ్యం రోజు తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, టైం అయితే 4 అయింది. నేను ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను పూజ అన్నీ. వర్షం అయితే ఫుల్గా పడుతుంది కంటిన్యూస్గా, అసలు ఆగట్లేదు. సో సూర్యోదయం కాకముందే వెంగ పూజ కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేశాను. నెక్స్ట్ బయట అయితే పూజ చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయటికెళ్ళడానికి కూడా వీల్లేదు కాబట్టి నేనైతే పువ్వులు అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను, పూజ ఐటెమ్స్ అన్నీ. సో అవి కూడా వచ్చేసాయి. మ్యాక్సిమం పూజ ఐటెమ్స్ పువ్వులు ఏవైనా సరే బయట ఉంటే తెప్పించుకుంటాను. బట్ బయట కండిషన్ బాలేదు, ఫుల్గా వర్షం పడుతుంది అని చెప్పి మరి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. పాప లేవకముందే ఇవన్నీ సర్దుకోవాలి, వేగంగా కంప్లీట్ చేసేద్దామని. లేకపోతే తను కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది చేస్తానని చెప్పి. ఇన్వాల్వ్ అయితే మంచిది, అన్నీ తెలుసుకుంటారు. కొన్ని టైముల్లో మన పూజలు, మన పనులు అవ్వాలి అంటే వాళ్ళు పిల్లలు లేవకముందే మన పనులు అయిపోవాలి అని మనం అనుకుంటాము. ఈ పూజ గురించి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను. అందుకే నేను ఈ పూజ కోసం అయితే మాత్రం ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రం చూపిస్తున్నాను. అండ్ బొరికిలో అయితే 33 ఒత్తులది అయితే నేను సర్దుకున్నాను. మిగతా 2 ఏంటంటే మా పాప కోసం, మా వారి కోసం అన్నీ రెడీ చేస్తున్నాను పువ్వుల్లో. అరటి దొప్పలు కూడా దొరకలేదు. బయటకు వెళ్తే దొరకొచ్చు. బట్ ఏంటంటే క్లైమేట్ బాలేదు కదా అని చెప్పి పువ్వుల్లో అయితే వదులుకోవచ్చు. పువ్వుల్లో గానీ, తమలపాకుల్లో కూడా వదులుకోవచ్చు. ఇక్కడేంటంటే కరెక్ట్‌గా మా పాప లేచింది. మా వారు వదిలిన తర్వాత ఇంకా మా పాపను పట్టుకొని మా పాపతో అయితే నేను దీపం వదిలేశాను. పిల్లలకి తప్పుండదు స్నానం చేయకపోయినా. యాక్చువల్‌గా ఏంటంటే పాత రోజుల్లో ఏటిబట్టి దగ్గరికి వెళ్ళి అక్కడే స్నానాలు చేసి తడి బట్టలతోని ఇలా పడవలు వదిలేవాళ్ళు. నేను చిన్నప్పుడు మా మమ్మీతో వెళ్ళేటప్పుడు నేను ఇలానే చేసేదాన్ని. అప్పుడు 3:00, 4:00 అయినా లేచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది. వీధిలో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సిటీస్‌లో గానీ, టౌన్స్‌లో గానీ అలా అవ్వదు కాబట్టి, మమ్మీ వాళ్ళు ఇప్పటికీ వీధిలో అలానే చేస్తుంటారు. బట్ ఎక్కడుంటే అక్కడిలాగా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి, ఇక్కడ మా పాపకి ఇవన్నీ నేర్పిస్తున్నాను. తెల్లవారుజామునే లేచి తన ముగ్గురు కోడలతో కలిసి నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన వారు పోలిపాడ్యం రోజులు పోలి కథ చదివాక అక్షంతలు అందరి తల మీద వేసేసి దీపం కొండక ముందే హారతి అయితే ఇచ్చేసాను. గంటుంటది. ఇక పోలమ్‌కి గోధుమ నూక బూరెలంటే ఇష్టం. సో, దీని గురించి నేను ఆల్రెడీ చిన్న షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. మా మమ్మీ ఏంటంటే ముందు రోజు చెప్పారు. యాక్చువల్‌గా ఎప్పుడో చెప్పారు. బట్ నేను మర్చిపోయాను. మళ్ళీ ముందు రోజు గుర్తు చేశారు. సో, అందుకే ఫస్ట్ పడవలైతే వదిలేసి మళ్ళీ బూరెలైతే చేశాను.
యాక్చువల్‌గా ఇవి 6 లోపలే కంప్లీట్ చేశాను. ఓన్లీ ప్రసాదం మట్టుకే కాబట్టి త్వరగా అయితే కంప్లీట్ చేసేసారు. ఈజీగా అయిపోతాయి. మిగతా బూరెలతో కంపేర్ చేస్తే ఈ గోధుమ నూక బూరెలు త్వరగా ఈజీగా అయిపోతాయి. పడవలో వదిలేయటం మాత్రం 5 లోపల చేసేసాను. ఇంకా బూరెలు ఇంకా మిగతా ప్రాసెస్ అంతా 6 లోపలైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో పూజ కూడా చెయ్యాలి కాబట్టి ఇక్కడేంటంటే మా పాప, మా వారు కూడా ఇంకా స్నానం చేసి వచ్చేసారు. అండ్ వాళ్ళిద్దరు కలిపి ఒక పడవైతే వదిలేసారు. ఆల్రెడీ నేను వాళ్ళ పేర్ల మీద వదిలేసాను. బట్ ఎలానో ఫ్రెష్ అప్ అయిపోయారు కదా! వాళ్ళ తృప్తి మీద ఒకటైతే వదిలేసారు ఇద్దరు కలిపి. ఇక ప్రసాదానికి బూరెలు రెడీ అయిపోయాయి కాబట్టి పొలంకి నైవేద్యం సమర్పించి హారతిచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక్కడితో అయితే పోలిపాడ్యమి కంప్లీట్ అయ్యి కార్తీక మాసం సంపూర్ణమైంది. మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా పూజ చేయాలి అని చెప్పాను కదా! ఇంకా మూడో వారం శివ పూజ అయితే పెండింగ్ ఉండిపోయింది. నేను యాక్చువల్‌గా రెండో వారంలో స్టార్ట్ చేశాను. కార్తీక మాసం రెండో వారంలో. సో, ఇంకా మధ్యలో ఒక వారం చేయకూడదు కాబట్టి చేయకపోవడం వల్ల ఈరోజైతే లాస్ట్ వారము. అనిపించింది. నాకు కార్తీక మాసం అన్నిట్లో కన్నా నచ్చుతుంది. ఎందుకో తెలీదు, పాజిటివ్ వైబ్స్ అన్నీ మన చుట్టూ ఉన్నట్టే ఉంటాయి. ఏమో రోజు మనం టెంపుల్స్‌కి వెళ్ళడం వల్ల ఏమో, మేబీ ఆ పూజల వల్ల ఏమో పాజిటివ్ వైబ్స్ అన్నీ మన చుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. మంత్‌లో నాన్ వెజ్ తినకూడదు అంటారు. దీనికి సైంటిఫిక్ రీజను ఉంది. అండ్ మన పెద్దవాళ్ళు కనిపెట్టిన శాస్త్రపరంగా, పూజల పరంగా కూడా ఒక రీజన్ అయితే ఉంది. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ మాసంలో నాన్ వెజెస్ ఏవైనా తింటే అరుగుదల ఉండదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను వింటున్నాను. ఎక్కువగా కార్తీక మాసంలోనే బర్డ్ ఫ్లూ అని, చికెన్ ఫ్లూ అని ఎక్కువగా వినిపిస్తుంటాయి. మేబీ అదొక రీజన్ కూడా అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ నాకు తెలిసింది, నేను లాజికల్‌గా ఆలోచిస్తే ఇదొక రీజన్ అనిపిస్తుంది. మీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మంత్‌లోనే ఎందుకు బర్డ్ ఫ్లూ వస్తది అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. మేబీ అది చిన్నప్పటి నుంచి అలానే న్యూస్‌లో వింటుంటాం కాబట్టి నేను అలా చెప్తున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా అయితే రీజన్ తెలీదు. బట్ సైంటిఫిక్ రీజన్ అయితే ఈ క్లైమేట్‌లో అంటే ఈ మాసంలో తింటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తినకూడదు అంటారు. ఎవరికైనా ఎగ్జాక్ట్ రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ పూజ విషయానికొస్తే అన్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా శివుడికి కూడాను బూరెలైతే ప్రసాదంగా పెట్టాను. అండ్ ఈ పూజకు మెయిన్ కావాల్సింది బిల్వపత్రాలు, 3 రకాల పువ్వులు. విష్ణువల్లభాయ నమః, సిద్ధి విశ్వాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకాంతాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, భవాయ నమః, సర్వాయ నమః, త్రిలోకేశాయ నమః, సిద్ధికంఠాయ, ఓం గంగాధరాయ నమః, లలాటాక్షాయ నమః, కాలకాలాయ నమః, కృపనిధియే నమః. సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. కొన్నాళ్ళకు ధనగర్వంచే వ్రతం చేయడం మానివేసినారు. కొంచెం ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు నందునే మాకి గతి పట్టినది. చాలా అప్సరం చేసిన ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. పూజ అయ్యాక పాపనైతే స్కూల్కి రెడీ చేయించి టిఫిన్ పెట్టయితే స్కూల్కి పంపించేశాను. మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉపవాసం అయితే ఏం చేయలేదండి. గుళ్ళకి కూడా వెళ్ళలేకపోయాము, బయట ఫుల్గా వర్షం పడడం వల్ల. అండ్ ఈవినింగ్ ఇది త్రినాథ స్వామి వ్రతం మేళా అంటారు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను చేద్దామని. బట్ దీనికి మెయిన్ కావాల్సింది మర్రి రొమ్మలు దొరకకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పటికైతే అదృష్టం వల్ల అయితే దొరికాయి అని చెప్పొచ్చు. మా వారు ఎలానో సంపాదించారు. ఆన్లైన్లో కూడా చెక్ చేశాను, దొరకలేదు. మెయిన్ పూజలకి ఏవైతే మెయినో అవి దొరకకపోతే ఆ పూజ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా! సో, అందుకన్నప్పుడు దొరికినప్పుడే చేద్దాము అని చెప్పి మనసులో అయితే అనుకున్నాను. కరెక్ట్‌గా దొరికాయి. కార్తీక మాసంలో చేయడం ఇంకా మంచిగా అనిపించింది. అండ్ ఈ మేళ ఎప్పుడైనా చేయొచ్చు, త్రినాథ స్వామి మేళ. దీనికి ఈ మాసంలో చేయాలి, ఆ మాసంలో చేయాలి అని లేదు. కాకపోతే చేసిన రోజు నాన్ వెజ్ అవి తినకపోతే మంచిది అంటారు. సంపాదనలు అతనికి కలిగినవి. ఊర్లో
మొదలు వారు దుఃఖించుచున్నారు. దహనం చేయుటకై స్వర్ణ భద్ర అనేది తీరమందు ఆ సేవ మించినారు. కృష్ణాదుల దయతో ఇక్కడితో అయితే కార్తీక మాసం సంపూర్ణంగా కంప్లీట్ అయింది. మాతో పాటు మీరు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుతూ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకే వస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అంటిల్ దెన్ బాయ్. కనబడడం లేదు.